కష్టాలకు వీడుకోలు రాకపోకలకు హుషారంట. నాడు నేడు అప్పుడు అట్లుండేనంటే ఇప్పుడు ఇట్లా అయిందంట. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ 3-7 వీధుల్లో ఎట్టకేలకు రహదారులను నిర్మించారు. మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణతో భాగంగా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. అయినప్పటికీ అదే మొన్న నేను చేసిన కదా వార్త, ఇది రోడ్ నెంబర్ వీధి నెంబర్ 3లోనే ఈయన రోడ్ వేసినప్పుడు సో అక్కడ రోడ్ వేస్తున్న కాంట్రాక్టర్ వాళ్ళ సూపర్వైజరు తర్వాత అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటే సో నేను అడిగిన, మరి ఇక్కడ రోడ్ వేస్తున్నారు కదా ఎన్ని అంగుళాల రోడ్ వేస్తున్నారు అంటే సో ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఏమో 9 అంగుళాలు వేస్తున్నాడు, 9 ఇంచెస్ వేస్తున్నా అని చెప్పిండు. అదే తర్వాత విడిగా వర్క్ ఇన్స్పెక్టర్ని అడిగితే 6.5 అంగుళాలు వేస్తున్నా అని చెప్తుండు. మరి అసలు ఇక్కడ రోడ్ వేసింది 6.5 అంగుళాలు వేసిరా 9 అంగుళాలు వేసిరా? ఒకవేళ 6.5 అంగుళాలు వేస్తే 2.5 అంగుళాలు స్వాహ ఎవరికి ముట్టాలో వాళ్ళకి ముడతాయి. అందుకే ప్రజలమైన మనం ఆలోచించాలి. ఇక్కడ కాంట్రాక్టరో లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడో లేకపోతే ఏ ప్రభుత్వమో ఎవరు వాళ్ళ జేబులకి డబ్బులు ఇస్తలేరు. మనము అన్ని వాడుతున్న వస్తువులు వివిధ రకాల వస్తువుల పైన మన చెమటంని రక్తం రూపంలో దారబోసి మనం గడుతున్న పన్నుల వల్లనే ఈ రోడ్లు కానీ కాంట్రాక్ట్ కానీ స్థానిక నాయకులకు జీతాలు కానీ వస్తుంది. మనం కట్టే పన్నుల వల్ల అక్కడ పన్నులు జరుగుతున్నాయి మన పైసలతోని. మరి అక్కడ జరుగుతున్న పనులను ఏ కాలనీలో పనులు జరిగితే ఆ కాలనీ వాళ్ళు అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి, ఎన్ని మీటర్లు శాంక్షన్ అయింది, ఎన్ని అంగుళాలు వేయాలి. సో ఈ మాత్రం కూడా కనుక్కోకపోతే ఆ పల్లెటూళ్ళల్లో ఉన్నంత చైతన్యం కూడా పట్టణాలలో లేకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటి ముందు రోడ్ వేస్తుంటే ఇంటి ముందు రోడ్డు నా ఇంటి ముందు వేస్తున్న రోడ్డు ఎన్ని ఇంచులు వేస్తారో ఎంత దూరం వేస్తారో దీని విలువ ఎంత అని కనుక్కోకపోతే సో ఆ చదువుకున్న వాళ్ళకు ఏం తేడా ఉందనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఇట్లా అడగకపోతే ఏమవుతుందంటే ఒక అంగుళం తక్కువ వేస్ట్ అయిపోయాయి, వాళ్ళకి దండిగా కమిషన్లు వస్తాయి. సో మనకు ఏదైతే క్వాలిటీ రోడ్ ఉండాలి ఆ క్వాలిటీ రోడ్ రాదు. ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ఆలోచించాలి. మల్లికార్జున నగర్ 3-7 వీధుల్లో ఎట్టకేలకు రహదారులను నిర్మించారు. మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. అయినప్పటికీ రోడ్డు నిర్మాణంలో గత 6 నెలలుగా జాప్యం జరిగింది. దీంతో సమీప నివాసితులు ఎదుర్కొనే ఇబ్బందులపై గత నెల 16న పైప్ లైన్ పూర్తి చేసి రోడ్లు వదిలేసి గత ఏడాది నవంబర్ 15న నట్టనడకల పనులు అవస్థలో ప్రజలు శీర్షికలతో ఈనాడులో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పందించి రహదారులను పనులు పూర్తి చేశారు. అంతే పేపర్లలో వాటి వార్తలు వస్తే స్పందించారు కానీ నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోతే ఉద్యోగులు వాళ్ళంతలో వాళ్ళు వేయలేదు. సో వాళ్ళకు గుర్తు చేయాలి. ఊకే అలా రోడ్ వేయలేదు అని గుర్తు చేయాలి. పేపర్లలో వార్తలు రాయాలి వాటి కోసం. అప్పుడు స్పందిస్తాం.